క్రియ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు ఉన్నారు. మీరు వారితో మాట్లాడాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదా గిరీష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్కి అటెండ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుని క్లాసెస్కి అటెండ్ కావచ్చు. నమస్కారం అండి గిరీష్ గారు. నమస్తే అండి. ముందుగా క్లాసెస్ గురించి తెలియజేస్తారా? మే 14th బీయింగ్ హ్యాపీ అనే కార్యక్రమం ఉందండి. సో అది ఇంతకుముందు మనం April 16th కండక్ట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా రెస్పాన్స్ వచ్చిందనమాట. సో దాన్ని ఇప్పుడు ఈసారి May 14th కూడా కండక్ట్ చేస్తున్నాం. అంటే మ్యాక్సిమం May 1st వీక్లో ఆన్లైన్ బుకింగ్ థియరీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం క్రౌడ్ చాలా హెవీగా అయిపోయి ఆల్మోస్ట్ రవీంద్ర భారతిలో చేసాము. సో ఏరియా నుంచి గేట్ అవతల వరకు వెళ్ళిపోయింది అనమాట. లైన్ చాలా హెవీగా అయింది. సో దానివల్ల ఏంటంటే ఈసారి ప్రత్యేకంగా ఒక యాప్ సిస్టమ్ని డిజైన్ చేసి అడ్వాన్స్ బుకింగ్ థియరీ ద్వారా వాళ్ళకి టికెట్స్ని ప్రొవైడ్ చేద్దాం అన్నటువంటి ప్లాన్లో ఉన్నాము. సో May 14th అది ఆ కార్యక్రమం ఉందండి. ఇప్పుడు యాజ్ యూజువల్గా ఇప్పుడు అమృత ప్రక్రియ ఈ మంత్తో ఇప్పుడు ఆగిపోతుందండి. తర్వాత మేలో క్లాసెస్ ఏం కండక్ట్ చేయట్లేదు. మరలా జూన్ ఆర్ జూలైలో ఉంటుంది. సో ఎవరైనా యూటిలైజ్ చేసుకునే పని అయితే ఇప్పుడు అవకాశం ఉంది. మరలా చాలా టైం పడుతుంది అనమాట ఇంకా మరలా కోర్స్ రావడానికి. సో 28th, 29th, 30th ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి అమృత ప్రక్రియ. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది అవకాశం. ఓకేనండి, కాల్స్ తీసుకుందాం. మాట్లాడండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు దేవి. దేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటకల్, అనంతపురం డిస్ట్రిక్ట్. సరే, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ మీ కాన్సెప్ట్ నేను బాగా అనలైజ్ చేసుకుంటున్నాను సార్. మీకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చెప్పండి. నా కొలీగ్స్ కానీ రిలేటివ్స్ కానీ దీని గురించి చెప్తా అండి. ఇది ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు. నేను చెప్తే అర్థం చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు చెప్పలేదని నేను బాధపడాలా, లేకపోతే చెప్తే అర్థం చేసుకోవటం లేదని చెప్పడం వదిలేయాలో నాకు తెలియటం లేదు సార్. ఫైన్ అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఇది అండి, ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ మెచ్యూరిటీ బాగా ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలిగినటువంటి కాన్సెప్ట్. అంటే మెచ్యూరిటీ అని అంటే ఏంటంటే ప్రతి మనిషిలోనూ అంటే ఒక కేటగిరీస్గా ఉంటాయన్నమాట. మెచ్యూరిటీ లెవెల్స్ ఆఫ్ థాట్ అనమాట. కొంతమందికి బాల్యం ఉంటుంది, కొంతమందికి యవ్వనం ఉంటుంది, కొంతమందికి మధ్యస్థం కూడుకున్నటువంటి జీవితం అనమాట అలా ఉంటుంది. తర్వాత వృద్ధాప్యం కూడా ఉంటుంది. జనరల్గా బాగా మెచ్యూర్డ్ కేసెస్ మాత్రమే ఇటువంటి సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. అంటే లైఫ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నిజంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఎంతో కొంత అవగాహన ఉన్నవాళ్ళు, ప్రాక్టికల్ పర్సనాలిటీలు మాత్రమే ఇప్పుడు మనం ఏదైతే అద్వైత క్రియ అనే కాన్సెప్ట్ చెప్తున్నామో దాన్ని నమ్ముతారు. రిమైనింగ్ ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఈ కాన్సెప్ట్ని నమ్మలేరు అన్నమాట. ఎందుకనంటే ఇక్కడ కారణం ఏంటంటే కొద్దిగా మానసిక బలహీనత ఉన్నవాళ్ళు ఈ కాన్సెప్ట్ నమ్మలేరు అనమాట. ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే నిన్ను నువ్వే నమ్ముకోవాలి అని అంటే చాలామందిలో భయం మొదలవుతుంది. అప్పటి వరకు ఏంటనంటే ఏ పాపం ఏ రాయో లేకపోతే ఏ దండో లేకపోతే ఏదో ఒక పర్టికులర్ టాపిక్ చెప్పుకొని దాని మీద వేసుకుంటూ దాని ప్రభావం వల్ల నేను బాగలేదు, లేకపోతే దీని ప్రభావం వల్ల నేను బాగాలేను అనేటువంటి దాన్నే ఎక్కువగా నమ్మడానికి ఇష్టపడతారు. కానీ నీ వల్లే నువ్వు బాగాలేవు అనే విషయాన్ని కనుక ఎవరైనా చెప్తే ఎవరికి నచ్చదు. కావాలంటే మనలో కూడా తీసుకుందాము, తప్పు మొత్తం నువ్వే చేసావు అని కనుక ఎవరైనా అన్నారు అని అనుకోండి, మనకు నచ్చదు అది. ఎందుకని? వీఆర్ నాట్ రెడీ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ ఆ పజిల్ని మనం తీసుకోవడానికి ఇష్టపడం. ఈ ప్రాబ్లం జరగడానికి పక్కన వాళ్ళు కారణం అని చెప్పేసి నన్ను కనుక అన్నారు అని అనుకోండి, అవును పక్కన వాళ్ళ వల్ల ఇదంతా జరిగింది అన్నటువంటి ఫీల్ని జనరేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సత్యానికి దూరంగా ఉన్నవాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేరండి. మాయలో ఉన్నవాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళకి ఎంత చెప్పినా కానీ మరలా ఏంటనంటే ఆ మాయలో పడిపోతూ ఉంటారనమాట. మాయని ఛేదించాలనుకున్నటువంటి వారు మాత్రమే ఈ కాన్సెప్ట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నతులు, మంచి ఆలోచన విధానం కలిగిన వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఈ సబ్జెక్ట్ బాగా అర్థం అవుతూ ఉంటుంది. సేమ్ మీలాగా నేను కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, ఎంత చెప్తున్నా కూడా ఎందుకు పాజిటివ్గా పీపుల్ మారట్లేదు అని అంటే పీపుల్కి ఇంట్రెస్ట్ లేదు మారాలని చెప్పేసి. వాళ్ళలో ఎలా ఉంటుంది అని అంటే మారిన వాళ్ళు ఉన్నారు, మారలేదు అని చెప్పేసి చెప్పడం లేదు. బట్ ఇంకా తెలుసుకుందాం, ఇంకా లైఫ్ని చేంజ్ చేసుకుందాం అన్నటువంటి ఆ ప్రేమ అన్నది ఉండదు. దీనికి గల కారణం ఏంటనంటే సామాజిక పరమైనటువంటి స్థితిగతుల ప్రభావం వల్ల కావచ్చు, వాళ్ళు పెరిగిన వాతావరణాలు కావచ్చు, వాళ్ళ మీద వాళ్ళకి సరైన ఒపీనియన్ ఇష్టం లేకపోవడం వల్ల కూడా ఇట్లాంటి సబ్జెక్టులలోకి రావాలనడానికి ఇష్టం ఉండదన్నమాట. చాలా రేర్గా ఉంటారనమాట. దీనికే భగవద్గీతలో కూడా చెప్పున్నారు, వేల కొలది జనులలో ఏ ఒక్కడో మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటున్నాడు, ఆ ఒక్కడు మాత్రమే నన్ను చేరగలుగుతున్నాడు అన్నట్టుగా జీవితం కూడా అంతే అనమాట. ఈ వేల కొలది జనులలో కొంతమందికి మాత్రమే ఈ కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, దాంట్లో చేంజ్ అవ్వాలనేటువంటి క్యారెక్టర్ వస్తుంది. రిమైనింగ్ పీపుల్ ఎక్కడ వేసిన గొంగల్లాగే అలాగే ఉండిపోతుంది. నిజంగా మారాలనుకున్న వాళ్ళకి
ఇది ఒక బ్రిడ్జ్. నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏంటనంటే ఏదో ఒక చెప్పుకుంటూ పోతూ ఉన్నారు వీళ్ళు, ఏదో పాజిటివ్ థింకింగ్ అంట, పాజిటివ్ థింక్ చేస్తే అయిపోతుందా అని అంట. ఒక్కసారి పాజిటివ్ థింక్ చేసి చూడు, నీకు తెలుస్తుంది నీ జీవితం ఎంత మారుతుందో నీకు తెలుస్తుంది. ఎందుకనంటే నేను పర్టికులర్గా నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే, దీనికి బిఫోర్ నేను ఎలా ఉన్నాను, దీని తర్వాత నేను ఎలా ఉన్నాను, చాలా క్లారిటీ ఉందన్నమాట. నా స్నేహితులకి క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ ఉంది. దానికి ముందు నేను చాలా ఉన్నాయండి. నేను జ్యోతిష్ శాస్త్రం మీద చాలా అవగాహన తెచ్చుకున్నాను, మత గ్రంథాల మీద అవగాహన ఉంది, శాస్త్రాల మీద, తంత్రాస్ మీద, యంత్రాస్ మీద, మంత్రాస్ మీద, వీటన్నిటి మీద గ్రిప్ తెచ్చుకున్నాను. చాలా చాలా అత్యధికమైనటువంటి సాధన చేశాను. చేసిన తర్వాత దైవానుగ్రహము, నా ఆత్మ బలం ప్రభావము, మొత్తానికి నాకైతే ఈ సబ్జెక్ట్ అవగాహనలోకి వచ్చింది. దాని తర్వాత నేను దీన్ని అనలైజ్ చేసుకొని దీని మీదే ప్రాక్టికల్గా చేసుకొని తీసుకున్న తర్వాత ఇంతకుముందు నా యొక్క పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్ 70 అంటే 30% అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, 70% అవ్వకపోవడానికి ఉండేది. ఇప్పుడు నా పర్సంటేజ్ ఆఫ్ విక్టరీ ఎంత అంటే 99.99999%. ఈ 0.1% ఏంటి అని అంటే మేబీ అది తొందరలో జరుగుతుంది అనమాట. అట్లా ఉంటుంది. సో మొత్తానికి విజయం రావాల్సిందే. అంటే 100% మనం ఏదైతే కోరుకుంటామో అది మన జీవితంలోకి రావడం జరుగుతుంది. ఒకవేళ రాలేదు అని అంటే నేనేం భయపడను, బాధపడను. ఎందుకంటే హీరో కాకపోతే రేపు వచ్చేస్తుంది, అది ఖచ్చితంగా రావాల్సిందే, అది జరిగి తీరాల్సిందే. నేను నా జీవితాన్ని శాసించే స్థితికి వెళ్ళిపోయాను అనమాట. ఇంతకుముందు నా జీవితంలో నేను ఆశించే స్థితిలో ఉన్నాను. జీవితంలో శాసించే స్థితికి నేను తీసుకుని వెళ్ళేది ఏదైనా ఉంది అంటే అది అద్వైత క్రియ. నీకు ఏం కావాలో అది అందించే ప్రక్రియ అద్వైత క్రియ. సో ఇది మీరు దాని గురించి బాధపడమాకండి, మీరు ఫాలో అవుతున్నారు కదా, చాలు. మార్పు మనలోనే ప్రారంభం కావాలి. మనలో ప్రారంభమైంది అనుకోండి, మన మార్పును చూసి 10 మంది రావడం జరుగుతుంది, అంతే అండి. ఓకే గిరీష్ గారు, ఇప్పుడు మనం పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుతున్నాం. పాజిటివ్ థింకింగ్ వల్ల ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పి మీరు చెప్పారు. కానీ కొంతమంది ఏది చేసినా కలిసి రావట్లేదు, ఈ జాతకం ప్రకారం మనకి అదృష్టం ఇంతనేమో అని చెప్పి సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా పాజిటివ్ థింకింగ్లోనే వెళ్తే ఈ జాతకం ఎట్లా ఉన్నా సరే మనం ఏ పని చేసినా సక్సెస్ వస్తుందంటారు. మనకి చాలా మంది చెప్తూ ఉంటారండి, ఈవెన్ జ్యోతిష్యంలో బాగా ఆరితేరిన వారు కూడా ఉన్నారనమాట. ఎందుకనంటే నేను 14 years అసోసియేటెడ్ అండి ఆస్ట్రాలజీ దాంట్లో. నేను చాలా రీసెర్చ్లు చేశాను అనమాట. నాకంటే పెద్దవారితోనూ మాట్లాడున్నాను. నేను కనుక వెళ్తే పెద్ద ఆస్ట్రాలజర్లు కూడా నాతో చాలా బాగా కలిసిపోతారు. కారణం ఏంటంటే నేను బాగా ఎంతజాయిజం మీద ఉండేవాడిని. వాళ్ళందరూ నేను అడిగేవాడిని, ఈ జాతకాలు మనం మార్చలేమా, ఇంతేనా ఈ లైఫ్ అని చెప్పేసి. అంటే ఈవెన్ నాకు తెలిసినా కానీ నేను వాళ్ళని కూడా అడుగుతూ ఉండేవాళ్ళని. వాళ్ళలో కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు అంటే, ఎవరో పిచ్చోడా, ఇదంతా వేస్ట్ రా, నువ్వు అనుకుంటే నువ్వేమైనా సాధించగలుగుతావు, ఫైనల్గా తెలిసింది ఇదే విషయం. ఇవన్నీ నమ్ముకోవడానికి ఏంటంటే ఈ బతుకు తెరువు కోసం లేకపోతే ఈ సమాజం కోసం మనకు 10 మంది వస్తారు కాబట్టి వాళ్ళ కోసం మనం చేయాల్సిందే, కానీ నిజంగా మనిషి అనుకుంటే ఎందుకు సాధించలేదు అని చెప్పేసి అన్నారు. నిజం అండి, ప్రాక్టికల్గా కూడా తీసుకున్నాము అని అనుకోండి, మార్కండేయ మహామునికి జరగలేదా, జాతకం ఏం చెప్తుంది, రైట్? సో ఇంకా చాలా మనందరంలో చాలామంది ఈ వ్యక్తికి ఇది లేదు అని అంటే దాన్ని సాధించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎలా సాధన చేసుకున్నారు, ప్రయత్నం చేశారు. ఒకవేళ ఉంది అని అనుకుందాం, ఆస్ట్రాలజీ పనిచేస్తుంది అని అనుకుందాం. పరాశర సిద్ధాంతం ప్రకారం కూడా 30% మాత్రమే పనిచేయడానికి ఉంది. అది కూడా ఎలాగా, ది పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ ఏమన్నా కనెక్ట్ అయ్యి ఉంటే అది జరగడానికి అవకాశం ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మనం అంత క్యాలిక్యులేషన్లో ఉన్నామా అంటే, నేను జ్యోతిష్య శాస్త్రం నాకు కొంతకాలం పాటు తిండి పెట్టిందండి. దాన్ని నేను తప్పు అని చెప్పడానికి లేదనమాట. సో దాని మీద కూడా నాకు కృతజ్ఞత కలిగి ఉండాలి నిజంగా చెప్పాలి అంటే. దాంట్లో వైవిధ్యం అనేది ఒకటి ఉంటుంది, నిజంగానే ఉంటుంది. బట్ మరీ మనల్ని బలహీనులు చేసేది కాదండి. పాపం శనికి మన మీద కోపం ఏమి లేదండి. మనమేమో ఆయనేమోకి మిగిలిన వాళ్ళు ఏమో అప్పించిన వాళ్ళు ఏం కాదు పాపం. ఆమె మీద ప్రత్యేకమైన కోపం పెట్టుకోవడానికి ఎలానేది కాదు. ఇవన్నీ కూడా ఏంటనంటే మన పూర్వీకులు ఎటువంటి యాంగిల్లో కనుక ఉంటే మనుషుల యొక్క మనస్తత్వాలు మారడానికి అవకాశాలు ఉంటాయి అనే దాన్ని చాలా పాపం చిన్న క్లూ ఇచ్చారు. దాన్ని మనల్ని చింపి చాట చేసి తర్వాత చాప చేసేసారు అనమాట మన వాళ్ళందరూ. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాలు తీసుకురావటం, వాళ్ళ ఎక్స్పీరియన్స్లను అవన్నీ చెప్పడం, దానివల్ల ఇట్లాంటి వైపు వచ్చింది. కానీ నేను ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతాను, ఒక పూజ చేసామండి, శనికి శాంతి చేశారే అని అనుకోండి, శాంతి చేయడంతోనే పాపం శనికి అర్థమైపోతుందా, ఎక్కడి నుంచి తెలిసిపోయింది అంటే నేను చెప్తున్నాను, నువ్వు నమ్ముతున్నావు. అక్కడ నేను శనీశ్వరుడికి తైలాభిషేకం చేశాను, సో కాబట్టి ఆయన నన్ను అనుగ్రహిస్తాడు, నువ్వు నమ్మేవు. అక్కడ ఆ నమ్మకమే అక్కడ పనిచేసింది. హోమం చేస్తున్నాం, ఆ హోమం చేస్తున్నప్పుడు కరెక్ట్గా బీజాక్షరయుక్తంగా చేశారా, సరసరసరని చదివేస్తారనమాట, ఫాస్ట్గా చదువుతారు. అప్పుడు మంత్రం దోషం అయ్యింది కదా. కానీ నువ్వు నమ్మావు ఏమని, ఈ హోమం చేస్తే నేను బాగుపడతాను అని చెప్పి.
చేసావు కాబట్టి ఫలితం వచ్చింది, నమ్మావు కాబట్టి ఫలితం వచ్చింది. అక్కడ పాజిటివ్ థింకింగ్ ఉంది. ద బేస్ రూట్ ఆఫ్ ఎనీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జమ్ వేసుకున్నాం, గురువు బాగాలేదు అని అనుకుంటే కనకపుష్యరాగం వేసుకున్నారు. కనకపుష్యరాగం వేసుకున్నప్పటి నుంచి మీరేమనుకుంటారు, ఈ ఉంగరం నేను ధరించుకున్నాను కాబట్టి ఇక నాకు గురువు ఏం చేయడు అనే ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి మనం వెళ్తాం. చిన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఆంజనేయ స్వామి బిల్ వేసుకుంటాం అనమాట. ఎందుకంటే దెయ్యాలు ఉంటాయని అనేసి ఫస్ట్ ఇంకా ఇది వేసుకున్న తర్వాత నుంచి మనం ఇట్లా పెట్టుకుని తిరుగుతూ ఉంటాం అనమాట. నా చేతిలో ఆంజనేయ స్వామి ఇది ఉంది అని. అది నమ్మకం. దేవుడు ఉన్నాడా అని అంటే ఉన్నాడు. నీ జీవితాన్ని నువ్వే కదా క్రియేట్ చేసుకుంది. ఒక్కసారి ఆలోచించుకో. మీ లైఫ్ మొత్తం మీరే కదా తయారు చేస్తున్నది. గ్రహాలే అనుకుందాము, అందరూ 9 గంటలకి అంటే మనం 10:30, 11 గంటలకి ఎందుకు నిద్రపోతున్నాం? ఒక్కో రాసోడు ఒక్కో గంటలో నిద్రపోవాలి లెక్క ప్రకారం అయితే. సరే జాతకాలనే తీసుకుందాము అని అనుకుందాం. కొన్ని క్యాలిక్యులేషన్స్ తప్పు ఉన్నాయి. మామూలుగా మనకి సైంటిఫిక్గా ప్రకారం చెప్పాలి అని అంటే భూమి చుట్టడానికి 365 రోజుల 6 గంటల ఓకే, కొన్ని సెకండ్స్ టైం పడుతుంది, కొన్ని నిమిషాల పడుతుంది. ఈ నిమిషాలు ఏడకపోయాయి 6 గంటలనైతే లీప్ సంవత్సరం కింద 29 రోజులు కన్సిడర్ చేస్తున్నాం. వాట్ అబౌట్ ద మినిట్స్? యాక్యురేట్గా టైం కూడా ఉండాలి. ఈ మినిట్స్ కూడా కలిపితే ఈరోజు మనకి మేబీ ఈరోజు 25వ తేదీ, నా లెక్క ప్రకారం అయితే 28వ 29వ తేదీ. అంటే అప్పుడు మీరు ఏ రాశిలోకి వెళ్ళిపోయారు, ఏ నక్షత్రంలోకి వెళ్ళిపోయారు? వీటన్నిటిని అవగాహన చేసుకునేంత ఇది చెప్పింది నేను కాదండి. పశ్చిమ గోదావరి డిస్టిక్లో ఒక పెద్ద ఆయన రాజమండ్రిలో ఒక పెద్ద ఆస్థాన సిద్ధాంతి గారు ఉన్నారు. ఆయన ఈ క్వశ్చన్ లేపారు. అయ్యా ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం అయితే మీరు ఏ ముహూర్తాలైనా అసలు ముహూర్తాలే కావు నిజంగా చెప్పాలి అని అంటే నేను చెప్పిందే కాదు, ఆయన చెప్పిన తర్వాత కూడా ఇది ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆయన ఆల్మోస్ట్ 110 years అనమాట అతనికి అంత ఆస్ట్రాలజీలో అంత పెద్ద ఆయనే చెప్పారు ఇంత తప్పు ఉంది దీంట్లో, మరి ఇంకెట్లా అని చెప్పేసి. మరి అందరి జాతకాల ప్రకారం మీ లైఫ్లో రన్ అవుతుందా? నేను ఒకటే చెప్తున్నాను, మంచిగా ఆలోచించండి. భగవంతుడు అందరినీ చూస్తాడు. శని బ్రహ్మమే, నీవు బ్రహ్మమే. నువ్వు ఎప్పుడైతే ఆ బ్రహ్మమని తెలుసుకోవడం జరుగుతుందో శని నేనేం చేయడు. నువ్వు పరబ్రహ్మ అనే విషయం నువ్వు అర్థం చేసుకో. నీ జీవితాన్ని నీ జాతకాన్ని రాయగలిగిన శక్తి నీ లోపల ఉంది అని చెప్పేసి నువ్వు తెలుసుకో. నీ జాతకాన్ని ఒకరు చెప్తే నువ్వు మారద్దు, నిన్ను నువ్వు మార్చుకునే శక్తి ఉంది. అదే మన జ్యోతిష్యులు కూడా అదే చెప్తారండి. జాతకాలు సార్ నా పరిస్థితి ఇంతేనంటే, లేదు నువ్వు ఈ శాంతి చేస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న తప్పు అని చెప్పేసి నేను ఇక్కడ అంటం లేదు, అది కూడా రైటే. అటువంటి మానసిక బలహీనత ఉన్నటువంటి వ్యక్తికి అలా చెప్తేనే పనిచేస్తాడు పాపం. వాడు ఆ విధంగా నమ్మన్నా కనీసం వాడు బాగుపడతాడు. తర్వాత నేనే చెప్తున్నానండి, నేను ఎన్నో కేసెస్ని ఇట్లా మీరు ఇది చేసుకొని మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని నేను చెప్తున్నాను. ఎందుకనంటే వాళ్ళకి థింక్ పాజిటివ్గా ఆలోచించండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయంటే పాపం వాళ్ళకి అర్థం కావు. ఒక పల్లెటూరు వాడు అతనున్నారు, అతన్ని తాత నువ్వు థింక్ పాజిటివ్ చేయంటే అదంటే ఏందయ్యా అని చెప్పేసి అంటారు. సో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం చెప్తారు అంటే, సార్ నువ్వు పని చేయి, అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయి, ఈ ప్రదక్షిణ చేసావు అని అంటే నీకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది, తర్వాత నీకు మంచి రోజులు వస్తాయన్న. 45 రోజులు పాపం నమ్మకంతో చేస్తే నమ్మకం జరుగుతాయి అనమాట. ఈ పుట్లో పాలు పోయటం ఇవన్నీ నిజంగా అవన్నీ జరుగుతాయా అంటే నువ్వు నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటున్నావు. ఈ హైందవ మతం మొత్తం కూడా సనాతన సాంప్రదాయాలన్నీ కూడా బేస్ లెవెల్లో నమ్మకానికి ఇంకొక రూపాన్ని కల్పించాయన్నమాట. ఎలా అయితేనేమి మొత్తానికి అవుతుందా లేదా, ఏ విధంగా అయినా సరే అతను నమ్మాడా లేదా, మొత్తం నమ్మకాన్ని నిర్మించుకునేదానికే వారదే సనాతన సాంప్రదాయాలన్నీ కూడా. దాంట్లో జ్యోతిష్యం కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, ఆస్ట్రాలజీ, ఎవ్రీథింగ్. నేను ఇక్కడ పర్టికులర్గా అవి రాంగ్ అని చెప్పేసి చెప్పను, బట్ దానికి మీరు బలహీనులు కావద్దు అన్నది మాత్రమే నా ఎజెండా, అంతే, ఇంకేం లేదు. మీరు నమ్మితే నమ్ముకోండి, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు, చెప్పేవాళ్ళు ఉన్నారు పాపం. బట్ వన్ థింగ్ ఏంటంటే పాజిటివ్ థింక్ కనుక చేయగలిగితే మీ జీవితం బాగుపడుతుందని కనుక మీరు అనుకుంటే నో డౌట్ అండి, 100 కాదు 1 billion% మీ లైఫ్ మారిపోతుంది. ఈ జీవితానికి కర్త కర్మ మొత్తం కూడా మనమే. ఇదండి. ఓకేనండి, కాల్ మాట్లాడు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? మా పేరు రాజలక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మొన్న చేసామండి. చెప్పండి, వింటున్నారు గిరీష్ గారు. హలో, మా అబ్బాయి గురించి అండి. అడగండి, చెప్తాను. మొన్న ఇంటర్లో 2 అబ్బాయి మ్యాథ్స్ అంటే మనకి ఇష్టం ఉండదండి అసలే. దాన్ని చూస్తేనే భయం నాకు, అసలు అవి రావట్లేదు. నేను ఎంత చదివినా కూడా నా బుర్రకు అసలు ఎక్కుతలేదు. నేను రాయను, ఫీజు కట్టినా కూడా నేను రాయను అని అసలు ఎంత చెప్పి వినొచ్చేదండి. ఎట్లా చేయాలి? నేను ఎంత చదివినా కూడా నాకు అసలే అర్థం కావట్లేదు, నేను ఏం చేయాలని అసలే రాయను అంటున్నానండి. చెప్తానండి, నాకు అర్థమైందండి. ఇది ఆ పిల్లలే కాదండి, చాలా వరకు చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. కారణం ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్స్ ఇది అర్థం చేసుకోవాలి. చిన్నప్పటి నుంచే మనకి ఏంటంటే
మ్యాథ్స్ అంటే చాలా కష్టం, అది నువ్వు చేయలేవు. ఇప్పుడు ఫాదర్ చేయలేక మదర్ చేయలేదు అని అనుకోండి, వాళ్ళకి మ్యాథ్స్ కష్టం అనుకోండి, ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ పిల్లల మీద కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అరే మ్యాథ్స్ చాలా కష్టం రా బాబు అది ఇది అని చెప్పేసి అన్నారు. ఈ మ్యాథ్స్ చిన్నప్పటి నుంచి మనకి ఏ విధంగా ఫీడింగ్ ఇస్తారు, మన మైండ్లో ఏ విధంగా ఇస్తారు, మ్యాథ్స్ కష్టం 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 అని అంటారు. ఇక అది అలాగే కష్టం అయిపోయి అది దాన్ని చూడడంతోనే భయం వేస్తుంటుంది. జనరల్గా కూడా మనం తీసుకోండి, మనకు అర్థం అయ్యే సబ్జెక్టుని మనం తొందరగా చదవడానికి ఇష్టపడుతూ ఉంటాం, కానీ అర్థం కాని సబ్జెక్ట్ని మనం చదవాలి అని అంటే మనకు కాదు. మీరు ఒక తెలుగు పేపర్ని బాగా చదవగలుగుతారు, కానీ 10th క్లాస్లో హిందీ చదువు ఉంటుంటే హిందీ పేపర్ పక్కన పెడితే ఒక 2 minutes చూస్తారు, భారతదేశ్ అది అని చెప్పేసి పక్కన పడేసి తెలుగు పేపర్నే చదువుకుంటారు. ఎందుకు అంత కష్టపడాలి అన్నటువంటి ఆలోచన విధానం అనమాట. సో చిన్నప్పటి నుంచి కష్టము కష్టము కష్టము, ఇది చేయలేము, ఇది ఇన్ప్రాక్టికల్ అన్నప్పుడు దాని మీద ఒక రకమైనటువంటి వ్యతిరేక భావన ఉన్నప్పుడు మనుషులు దాని మీద ఇంట్రెస్ట్ చూపించరు. మీ అబ్బాయి కాదండి, నేను కూడా ఇంటర్మీడియట్ 6 సంవత్సరాలు చదివాను అనమాట. ఒక్క మ్యాథమెటిక్సే నేను ఆల్మోస్ట్ 6 years రాశాను. ఫస్ట్ 2000 నుంచి 2006 వరకు ఇంటర్మీడియట్ రాస్తూనే ఉన్నానండి. మ్యాథ్స్ రాసి 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 లాస్ట్లో నాకు నిజంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు కూడా కల్లో కనబడుతుంటుంది అప్పుడప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తున్నట్టు. అంటే ఆ విధమైనటువంటి ట్రీట్మెంట్ జరిగిపోయిందండి చిన్నప్పటి నుంచి. మ్యాథ్స్ అనే దాన్ని మనం భయంగా చెప్తున్నారనమాట. సో మ్యాక్సిమం ఒకవేళ టీచర్స్ కనుక చూస్తూ ఉంటే మీకు ఇది చెప్పేది ఏంటంటే, మీ పిల్లలకి మీరు ట్రైనింగ్ ఇచ్చేటువంటి పిల్లలకి ఇదే చెప్పండి, మ్యాథ్స్ ప్రపంచంలోనే అత్యంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ అలాగే చెప్పాలి. పేరెంట్స్ కూడా చెప్పాలి అని అంటే అన్ని సబ్జెక్టుల కంటే మ్యాథ్సే చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పి కనుక చెప్పుకుంటూ వచ్చారు అని అంటే వీళ్ళ మైండ్లో ఆ సబ్కాన్షియస్లో స్టోర్ కాస్త మారిపోతుందండి. ఏముందిరా 2 + 2 = 4, ఇది చాలా ఈజీ. అదే థియరీ అయితే లాంగ్ ఏగో కాడ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు వెళ్ళాలి, ఇదంటే సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది, ఆ సూత్రానికి తగ్గట్టుగా తయారు చేసామంటే అయిపోతుంది అని చెప్పి అన్నాము అంటే చేంజ్ అయిపోతారండి. ఎందుకంటే నొప్పి అనుభవించున్నాను కాబట్టి నాకు బాగా తెలుస్తుంది అనమాట. సో అందుకే నేను ఇప్పుడు కూడా నా దగ్గరికి అఖండ విద్యా ప్రక్రియకి పిల్లలు వచ్చినప్పుడు వీళ్ళకి ఇదే చెప్తూ ఉంటాను అనమాట. నువ్వు ముందు సబ్జెక్ట్ని ఇష్టపడాలి అని అంటే దాని మీద ఉన్నటువంటి వ్యతిరేకాన్ని వదిలేయాలి. వ్యతిరేకం వదిలిన తర్వాత ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందండి. ఇది ఎవరికైనా సరే, ఈవెన్ ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి జనరల్గా ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకుంటుంటారు, కొంతమంది తెలుగు ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారు. వాటిలో మీకు ఏదైతే మీకు నచ్చని సబ్జెక్ట్ కనుక వస్తుంటుందో కొన్నిసార్లు మనకి ఆప్షనల్ లేకపోవడం వల్ల హిస్టరీ వీటన్నిటిని కూడా తీసుకోవాల్సి వస్తుంది. మొదటి నుంచి మనకి అశోకుడు చెట్లు నాటితే నాకేం వస్తుంది అని చెప్పి అన్నటువంటి ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట. సడన్గా మనకి అటువంటి వాతావరణంలోకి మళ్ళీ ఆప్షనల్ మనం తీసుకున్నప్పుడు ఏమైపోతుంది అని అంటే, అరే ఇదేంద్ర బాబు ఇది చరిత్ర అంతా చదవాలన్నటువంటి ఫీల్ పుడుతుంది. అప్పుడు దాని మీద ఇష్టాన్ని ఏర్పాటు చేసుకొని చేయగలిగితే మరలా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి. ముందు వాళ్ళ లోపల ఉన్నటువంటి ఫియర్ని బయటకు తీయాలి. చదవగలుగుతాను, నేను చేయగలను అన్నటువంటి నమ్మకాన్ని లైట్గా ఇంక్రీజ్ చేసామనంటే పాస్ అయిపోవచ్చు అండి. అది పెద్ద కష్టమైన థింగ్ కాదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు గీత అండి, మేము పూణే నుంచి కాల్ చేస్తున్నాం. గిరీష్ గారితో మాట్లాడండి, వింటున్నారు, చెప్పండి. హలో సార్, మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి, చేయడానికి నాకు కలవట్లేదు. చాలా మీ ఇంట్రెస్ట్ ఉన్న చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటే మీరు రాని రోజు ఏదో డల్గా అనిపిస్తుందండి, మీరు వస్తే ఏదో హ్యాపీనెస్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అది ఇంకొకటి అండి, మీరు ఇప్పుడు ఏదైనా మనసు బాగున్నప్పుడు ఏదైనా శివాయ అని అనుకుంటాం కదా, అది దేవుడు నామస్మరణ లేకుండా, గృహోపదేశం లేకుండా మనం చెప్తా. ఓకే ఓకే, ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్ చాలా కాన్ఫ్లిక్ట్తో కూడుకున్నటువంటిది అనమాట. జనరల్గా మంత్రాలు అనేవి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లాంటివండి. ఇది మనం కనుక తీసుకున్నాము అని అనుకోండి, ఆ క్షణంలో మన యొక్క మనస్సులో కావచ్చు, మన సబ్కాన్షియస్లో కావచ్చు, అంటే అది ఏ రకమైనటువంటి ఫీలింగ్ ఉంది అనే దాన్ని బట్టి ఈ మంత్రంలోకి అది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇది సింపుల్గా చెప్పాలంటే చాలా పెద్ద బైనరీ లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక ప్రోగ్రామింగ్స్, దీన్ని మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్ లేదా అడ్వాన్స్డ్ కాస్మిక్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అని కూడా అంటారనమాట. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే మంత్రాలలో ఒక రకమైనటువంటి కోడ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ కోడ్ లాంగ్వేజెస్ ఎవరైతే అనుకరణ చేస్తున్నారో, ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వారి దగ్గర నుంచి కనుక వచ్చినట్లయితే ఏమవుతుందంటే ఆ ప్రోగ్రామ్స్ అదే విధంగా కనెక్టివిటీ కలిగి ఉంటాయి. సో దీని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఎటువంటి ఛానల్ని బేస్ మీద ఆధారపడుతూ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 1 hour సబ్జెక్ట్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్. సో దానివల్ల ఏంటనంటే ఒక గురూపదేశం తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గురువు గారు మేబీ దాన్ని చాలా బాగా సార్లు చదివి దాన్ని పాజిటివ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన నుంచి వచ్చే వర్డ్ ఇంకా పాజిటివ్గా కలిగి ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే అది బ్రెయిన్ తీసుకోవడం ఆ వైబ్రేషన్ యాడ్ చేసుకుంటుందండి. ఇది మన కంటికి కనిపించని, ఊహకే అర్థం కానటువంటి మ్యాజికల్ సిస్టమ్ మీద మంత్రం పనిచేస్తూ ఉంటుంది. మంత్రాలు పనిచేస్తాయా అంటే ఖచ్చితంగా పనిచేస్తాయి. నేను ప్రూవ్ కూడా చేసి చూపిస్తాను, నేను మంత్రాలు పనిచేస్తాయి అని చెప్పేసి. సో
అంత పవర్ ఉంటుందన్నమాట మంత్రాలకి. ఆ మంత్రాలు అనేవి అయితే ఒక్కొక్కరి స్టామినాని బట్టి ఆధారపడుతూ ఉంటుందనండి. ఒక్కొక్క గురువు గారు చెప్పేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. కొంతమంది చెప్పింది మనం ఒక సంవత్సరం పాటు సాధన చేసిన తర్వాత పనిచేస్తాయి. కొంతమంది చెప్పినవి నెల తర్వాత పనిచేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఆర్గనైజేషన్లో ఉన్నాయనుకోండి, నెక్స్ట్ డేకి పనిచేసేస్తాయి అనమాట. అంత ఇమీడియట్లీ వర్క్ అవ్వడం మొదలెడుతుంటాయి. ఇట్స్ డిపెండ్స్ అపాన్ గురువు గారి యొక్క ఐడియాలజీ ఎలా ఉంది, ఆయన గురువు గారు ఎవరు, ఆ గురువు గారు ఎవరు, ఆయన ఏ రకమైనటువంటి సాధన చేశారు, ఆయన ఇంతకుముందు ఫాలో అయినటువంటి సిద్ధాంతం ఏంటి, ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శైవంలోనే తీసుకున్నాము అని అనుకోండి, ఆయన ఇంతకుముందు వైష్ణవ్యాన్ని కనుక చేసి ఉంటే ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏమన్నా ఉందా, వీటన్నిటిని బేస్ చేసుకొని ఆ తర్వాత అతను ఎటువంటి సిద్ధాంతాలను నమ్ముతున్నాడు, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే అంత ఆషామాషి సబ్జెక్ట్ కాదనమాట మంత్రం మీద నేను ఆల్మోస్ట్ 10 పుస్తకాలు తయారు చేయొచ్చు ఒక్క మంత్రం అనే ఒక టాపిక్ మీదే. అంత సబ్జెక్ట్ ఉంటుంది, అంత డెప్త్ ఉంటుంది, దాని లోపల బయాలజీ ఉంటుంది, దాని తర్వాత ఫిజిక్స్ ఉంటుంది. ఇది మొత్తం ఒక రకమైనటువంటి లైఫ్ సైకిల్ కాంబినేషన్ మీద ఆధారపడి ఉంటుంది, వైబ్రేషన్ సైన్స్ గురించి ఆధారపడి ఉంటుంది. చాలా శక్తివంతమైంది అనమాట ఒక మంత్రం అన్నది. మనకి చూడడానికి ఏదో ఓం నమో నారాయణయో లేకపోతే సంథింగ్ ఏదో ఒక మంత్రం తీసుకొని ఏమో సింపులే కదా మంత్రం అని చెప్పేసి అనుకుంటారు. బట్ మంత్రంలో మహాశక్తి ఉంటుంది. అది చూడ్డానికి చాలా చిన్న పదమే, ఒక నార్మల్ అక్షరాలే, కానీ దాన్ని ఉచ్చరించడం దాని యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతెందుకండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎమ్ హెల్దీ అని చెప్పేసి చాలా మందికి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. అది కూడా మంత్రమే కదా. ఆ మంత్రాన్ని మీరు పదే అనుకుంటూ ఉండే కొద్దీ ఏమవుతుంది, మీ యొక్క అంతఃచేతనము ఉపచేతనం ఏదైతే ఉంటుందో అది లోపల అర్థం చేసుకొని మీకు ఆ హెల్తీని ఇస్తూ ఉంది. మరి ఐఎమ్ హెల్తీ అని ఒక చిన్న మాట అంటేనే ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనల్ని తిట్టాడు అని అనుకోండి, ఆ తిట్టుకు మనకు ఎక్కడ లేని కోపం వస్తూ ఉంది. ఎందుకు వచ్చింది, అసలు నిజంగా అది మన పేరా కాదు, మరి ఎందుకు మనకు అంత కోపం వచ్చింది అంటే ఏదో ఒక పదము మనలో చేంజ్ చేయగలుగుతుంది అని అంటే దాన్నే మంత్రం అని అంటారు. ఆ మంత్రంలో బీజాక్షరాలు ఇలాంటివన్నీ కూడా ఒక రకమైనటువంటి కోడింగ్ లాంగ్వేజ్ని కలిగి ఉంటాయి. ఓం అని అంటే ఒక అర్థం ఉంటుంది, అది మొత్తం ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి. ఎక్స్ట్రాక్ట్ అయితే ఎంత పెద్ద ఎనర్జీ అవుతుందంటే అంత ఎనర్జీ అవుతుంది. ఇది చాలా పెద్ద సైన్స్తో కూడుకున్నటువంటిది అనమాట. సో నా అడ్వైజ్ ఏంటి అని అంటే, మీకు మంచి గురువు గారు ఎవరైతే దొరికితే వెతికి మరి పట్టుకొని అటువంటి గురువు గారి దగ్గర నేర్చుకోండి. రెండవది, గురువు గారికి క్యారెక్టర్ అవసరం లేదు, సబ్జెక్ట్ చెప్తున్నాడా అన్నదే ఇంపార్టెంట్ అనమాట. కొంతమందికి నిజంగా పాపం శక్తివంతులకి క్యారెక్టర్లు ఉండవు, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ లేనోడికి క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. అంటే జనరల్గా వాళ్ళు నియమలు నిష్ఠలు ఉంటారు. ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్న వ్యక్తికి క్యారెక్టర్ ఎందుకు ఉండదు అని అంటే కారణం ఏంటంటే అతనికి అన్నీ తెలుసు కాబట్టి జగమెరిగిన వాడికి జంజమేళ అనే లెవెల్లో ప్రవర్తిస్తారనమాట. సో మాస్టర్ అంటే రియల్ మాస్టర్ ఎట్లా ఉంటాడు అని అంటే అన్ని రకాలైనటువంటి జీవిత విషయాల మీద భోగంగా చేస్తూ ఉంటాడు, కానీ అతను యోగిలా ఉంటాడు. అదే రియల్ మాస్టర్ థియరీ. మామూలుగా అన్నీ వేసుకొని కాషాయ వస్త్రాలు ధరించుకొని స్థిరంగా ఉన్నాడు అని అంటే తన అంతరాత్మను మోసం చేసుకుంటూ ఇతరులను కూడా మోసం చేస్తున్నాడని అర్థం అనమాట. సో చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఈ ఆలోచన విధానాన్ని బట్టి సన్యాసత్వం చేసే వారి విధానం వేరుగా ఉంటుంది, పీఠాధిపత్యం వహించే వారి యొక్క విధానం వేరుగా ఉంటుంది. అవన్నీ కొన్ని ఆచారాల మీద వస్తుంటాయి కాబట్టి అటువంటి వారితో ప్రాబ్లం ఏమీ లేదు. బట్ ఆలోచన విధానంలో అతను బ్రహ్మాన్ని తెలుసుకున్నాడా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకొని అటువంటి వ్యక్తి దగ్గర తీసుకున్న మంత్రం బ్రహ్మంతో సమానంగా ఉంటుంది. అది బ్రహ్మమై కూర్చుంటుంది, అది చదివిన వాడు బ్రహ్మమైపోతాడు. అదే అండి జరిగేది. అట్లా సరేనండి. బీయింగ్ హ్యాపీ క్లాసెస్ గురించి May 14th కండక్ట్ చేస్తున్నామండి. ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ కింద ఇవ్వడం జరుగుతుంది. లైన్స్ చాలా బారులు తీరాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొన్న కూడా చాలా సూపర్ ప్రోగ్రామ్ అయిందండి. ఈసారి ఇంకా చాలా అద్భుతంగా, దానికంటే ఇంకా అడ్వాన్స్ లెవెల్లోకి చెప్పబోతున్నాం క్లాసెస్. సో దానికోసమే నెక్స్ట్ మేలో ఎటువంటి కాన్సెప్ట్లు పెట్టుకోకుండా ఓన్లీ బీయింగ్ హ్యాపీ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాను. సో జనరల్గానే నేను ఏ క్లాస్ కన్నా ప్రిపేర్ అవ్వాలి అని అంటే 5 నిమిషాలు ముందు ప్రిపేర్ అవుతాను. ఈ బీయింగ్ హ్యాపీగా 14 రోజుల ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు మన ప్రేక్షకుల కోసం. మహాసంకల్పం అద్వైత క్రియ అసలు ఎందుకు చేయాలి అనే విషయం కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. అలాగే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్రతి ఒక్కరికి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కొద్దిగా చల్లబడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు సంకల్పించండి. కుదిరితే వర్షాలు కూడా పడాలని చెప్పి సంకల్పించండి. అందరికీ మంచిగా ఉంటుంది, అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు, అందరూ ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం అండి. సో ఇది ఇవాళ అద్వైత క్రియ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. వివరాలకు సంప్రదించండి. మహాసంకల్పం అద్వైత క్రియ, మిస్టర్ ఈకే గిరీష్, లైఫ్ కోచ్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ ప్లాట్ నెంబర్ 939, రోడ్ నెంబర్